2025లో భూమి అంతం కాబోతోందా? మానవ జాతికి ఇక ముందు ఎంతకాలం మిగిలింది? భూమి మీద జీవనం అంతరించిపోయే సమయం ఆసన్నమవుతోందా? ప్రస్తుతం మన ప్రపంచంలో జరిగే కొన్ని మార్పులను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా. అయితే ప్రస్తుతం మానవాళికి భయం వణుకు పుట్టిస్తున్న విపత్తుల్ని 500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ముందుగానే ఊహించి జోస్యం చెప్పాడు. ఆయన మాటలను నిర్లక్ష్యం చేసిన వారు చాలామంది తాము చేసింది తప్పు అని తెలుసుకున్నారు. ఆయన ఊహించిన కలలు ప్రపంచాన్నే కుదిపేశాయి. ఆ వ్యక్తి పేరే నోస్ట్రడామస్. ప్రపంచ యుద్ధం, భూకంపాలు, మహమ్మారులు, అతను చెప్పిన భయంకరమైన భవిష్యవాణిలు వింటే ఎవరైనా భయపడక తప్పదు. ఇంతకీ ఈ నోస్ట్రడామస్ 2025 గురించి ఏం చెప్పాడు? ఈ సంవత్సరం మానవ జాతికి అత్యంత ప్రమాదకరమైనదా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. 1503 డిసెంబర్ 14 ఫ్రాన్స్లోని సెయింట్ రెమిడీ ప్రావిన్స్ అనే ఒక చిన్న పట్టణంలో జన్మించిన మైగేల్ డి నోస్ట్రడామస్ ఒక వైద్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ అతనిలో ఉన్న మరో శక్తి ప్రపంచాన్నే శాసించేందుకు సిద్ధమైంది. అదే భవిష్యత్తును చూడగల శక్తి. చీకటి రాత్రుల్లో దీపం వెలిగించి రహస్య గ్రంథాలు చదువుతూ, నక్షత్రాల కదలికలను గమనిస్తూ, నీటి ఉపరితలాన్ని చూస్తూ అతను భవిష్యత్తులో జరిగే విషయాలను అతని మస్తిష్కంలో నుంచి ఒక గ్రంథంలోకి రాయడం మొదలుపెట్టాడు. ఆ గ్రంథం పేరే లెస్ ప్రాఫిటిస్. 1555లో ప్రచురించిన ఈ గ్రంథం ఒక మామూలు పుస్తకం మాత్రమే కాదు, ఇది యుగాల చరిత్ర, భవిష్యత్తు పుటల్లో రాసిన ఒక మర్మశాస్త్రం. నోస్ట్రడామస్ తన భవిష్యవాణుల్లో 2025 సంవత్సరానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. మొదటిది కొత్త వైరస్ వ్యాప్తి. నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి గురించి సూచించారు. ఇటీవల కాలంలో చైనాలో HMPV వైరస్ అనే ఒక వ్యాధి వృద్ధి చెందుతుంది. ఈ వైరస్ సాధారణ జలుబు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలను కలిగి ఉంది. HMPV వైరస్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ కారణంగా హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. ఇక రెండవది ఇంగ్లాండ్లో ప్లేగు వ్యాధి. నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో 2025వ సంవత్సరం ఇంగ్లాండ్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఊహించాడు. ఈ భయంకరమైన వ్యాధి 1348 ఇంగ్లాండ్లో వ్యాప్తి చెంది 2 సంవత్సరాలకు పైగా కొనసాగింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ జనాభాలో సుమారు 30 నుంచి 40% మంది మరణించారు. ఈ భయంకరమైన వ్యాధి అప్పట్లో బ్లాక్ డెత్గా పిలువబడింది. ఇప్పుడు కూడా 2025లో ఈ ఇంగ్లాండ్ దేశం క్రూరమైన యుద్ధాలతో పాటు శత్రువుల కంటే ఘోరంగా ఉండే పురాతన ప్లేగు వ్యాధిని ఎదుర్కొంటుందని అతను ఊహించి చెప్పాడు. ఇక మూడవది భూమి వైపు గ్రహశకలాలు రావడం. నోస్ట్రడామస్ 2025లో భూమిని ఒక గ్రహశకలం ఢీకొడుతుందని చెప్పాడు. అతను ఊహించినట్టు ఇప్పటికే 2025లో కొన్ని గ్రహశకలాలు భూమికి అత్యంత సమీపంలో వెళ్ళాయి. BS4, BH2 అనే 2 గ్రహశకలాలు 2025 జనవరి 28వ తేదీన భూమికి సమీపంగా సుమారు 25,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. CN మరియు BV5 అనే మరో 2 గ్రహశకలాలు కూడా ఇదే సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన 18,700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. భూమికి ఇంత సమీపంలో ఈ గ్రహశకలాలు వెళ్లడంతో నోస్ట్రడామస్ భవిష్యవాణి గురించి తెలిసిన వారందరూ చాలా భయపడిపోయారు. ఇక నాలుగవది యుద్ధం ముగింపు. నోస్ట్రడామస్ తన భవిష్యవాణిలో 2025 సంవత్సరంలో సుదీర్ఘ యుద్ధాలు ముగుస్తాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రకృతి విపత్తులు. 2025లో ప్రపంచ ఉద్యానగిరిగా గుర్తింపు చెందిన బ్రెజిల్లో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించి దారుణంగా నష్టపోతాయని అంచనా వేశారు. ఈయన చెప్పిన ఈ భవిష్యవాణికి ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం,
ప్రపంచ యుద్ధం, 2001 సెప్టెంబర్ 11న ఉగ్రదాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలు నిజం అయ్యాయి. దీనితో ఈ సంవత్సరంలో కూడా నాస్ట్రాడామస్ ఊహించి చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది భావిస్తున్నారు. చివరగా నాదొక ప్రశ్న, నాస్ట్రాడామస్ చెప్పిన భవిష్యవాణులు మీకు ఎంతవరకు నిజం కావచ్చు అనిపిస్తోంది? భవిష్యత్తును చూసే మేధోశక్తి మానవులకు ఉందా? మీ సమాధానాన్ని కామెంట్లో చెప్పండి. ఇంతటితో మన వీడియో ముగుస్తుంది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో చూపిస్తాయి. లవ్ యూ ఆల్.